హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అయితే ఈరోజు మనం వచ్చేసాము ఎక్కడికి అనంటే టొరంటోలో డూ వెస్ట్ ఫెస్టివల్‌కైతే వచ్చేసామనమాట. ఇక్కడ డూ వెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే ఒక స్ట్రీట్ మొత్తం కూడాను బ్లాక్ చేసేసి, ఆ స్ట్రీట్ మొత్తం కూడాను షాప్స్ ప్లస్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనమాట. ఒక ఫెస్టివల్ లాగా అనమాట. స్ట్రీట్ ఫెస్టివల్ అనే అనుకోవచ్చు. ఇది మొత్తం కూడాను రోడ్ అనమాట. రోడ్ పైననే అటు ఇటు మొత్తం కూడాను షాప్స్ అయితే పెట్టేసి ఈ డూ వెస్ట్ ఫెస్ట్ అయితే చేస్తారనమాట ఇక్కడ. చాలా పెద్ద స్ట్రీట్ అండి. ఈ చివరి నుంచి ఆ లాస్ట్ వరకు కూడాను మొత్తం కూడాను ట్రాఫిక్ అంతా కూడా డైవర్షన్ వేరే సైడ్ పెట్టేసి ఈ రోడ్డు పైన అసలు వెహికల్స్ అనేవే ఉండదన్నమాట. మొత్తం కూడాను స్ట్రీట్ అంతా కూడాను కంప్లీట్‌గా క్లోజ్ చేసేసి అటు సైడ్, ఇటు సైడ్ మొత్తం కూడాను ఫుడ్ ప్లస్ షాపింగే ఉంటుందన్నమాట. ఇంక మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమైతుంది అసలుకి డూ వెస్ట్ ఫెస్ట్‌లో ఏం చేస్తారు, ఏంటి అనేది కూడాను. కంప్లీట్‌గా వీడియోని లాస్ట్ వరకైతే చూడండి. ఓకేనా? ఇంకిక్కడ మీరు చూసుకున్నట్లయితే కూడాను ఇవన్నీ కూడాను క్యాండిల్సే అండి. ఈ చెప్పుల్లాగా ఉన్నాయి కదా! ఇవేంటి క్యాండిల్స్ అని అంటున్నారా? కాదండి. ఇవైతే నిజంగానే క్యాండిల్సే అన్నమాట. డిఫరెంట్ స్టైల్‌లో క్యాండిల్స్ చేసేసి అలా జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం అన్నమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్‌లో క్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఇంకొచ్చేసి ఇంకా చాలా ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడాను గ్లాస్ ఐటెమ్స్ అన్నమాట. డిఫరెంట్ స్టైల్స్ అసలకి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డ్రెస్సెసు. ఇంక మొత్తం వెస్టర్న్ స్టైల్‌లో డ్రెస్సెస్ అవన్నీ కూడాను ఉన్నాయి. ప్లస్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెప్పల్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానీ మీరు చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తున్నాయి కదా! డిఫరెంట్ అనమాట మొత్తం కూడాను కంప్లీట్‌గా. ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్ వేరే ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇంక ఈ మొత్తం కూడాను స్ట్రీట్ మొత్తం మీరు చూసుకోవచ్చు. నేనైతే వీడియో అంతా కూడాను ఒక సాంగ్ పెట్టేస్తాను. మీరు చూడండి. చూసి ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కూడాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాప్స్ సమ్మర్‌కి సంబంధించిందనమాట. మొత్తం కూడాను ఇంక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడంతా చైన్స్ డిఫరెంట్ స్టైల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఫుడ్ కూడా డిఫరెంట్ ఫుడ్ కూడా ఉందనమాట. ఇది చాలా పెద్ద స్ట్రీట్ కదండీ! మొత్తం వీడియో పెట్టినా మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి, నేనేంటనంటే మొత్తం వీడియో తీశాను. ఈ చివరి నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్ళామండి మేము. ఆ లాస్ట్ వరకు వీడియో అయితే తీశాను. అయితే టైమ్ లాప్స్ పెట్టేస్తాను. పెట్టేసి ఒక సాంగ్ పెట్టేస్తాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ డూ వెస్ట్ ఫెస్ట్ అనేది ఎలా చేస్తారు, ఏంటి అనేది మీకు కూడా చూస్తారు కాబట్టి, ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా పెద్దదండి అసలకి. చాలా అంటే చాలా పెద్దది. చూస్తే జనాలు కూడా చాలా ఎక్కువున్నారు. కొంచెం లైట్‌గా రైనీగా కూడా ఉందనమాట. బట్ ఇక్కడ ఇదిగోండి ఇది ఎక్కడైతే చికెన్ ఉందనమాట. సరే అని ట్రై చేద్దామని చెప్పేసి ఒక చికెన్ తీసుకున్నాము. ఓకే ఉంది. నాట్ బ్యాడ్. పర్లేదు. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉన్నామనమాట. కోకోనట్ వాటర్ కూడా సేల్ చేస్తున్నారని అక్కడ. ఇదంతా కూడాను షాపింగ్ మొత్తం కూడాను. నాకైతే క్యాండిల్స్ అయితే చాలా డిఫరెంట్ అనిపించినాయండి. అసలకి డిఫరెంట్ స్టైల్స్ అసలకి చూస్తే మతిపోయేలాగా డిఫరెంట్ స్టైల్స్ అయితే చేసి పెట్టారనమాట. ఇంకిక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడాను హ్యాండ్ కార్వ్డ్ పోర్ట్రేట్ ఆఫ్ యువర్ పెట్ అనమాట. అంటే మన పెట్ ఫోటో చూపిస్తే వాళ్ళు ఒక చెక్క మీద ఆ పెట్ లాగానే సేమ్ చెక్కి దానికి కలర్స్ ఏసి మనకిస్తారనమాట. ఇదంతా కూడాను మొత్తం అంతా ఫుడ్ ట్రక్సే అండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇక్కడ బిఫోర్ మా హస్బెండ్ ఇక్కడనే ఒక రూమ్‌లో ఉన్నారనమాట. ఆ రూమ్ వరకైతే ప్రెజెంట్ నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడికెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను వాళ్ళ రూమ్ కూడాను. ఇవన్నీ కూడాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌల్స్, కప్స్ ఇంకా మొత్తం కూడాను మన దగ్గర ఎలా అయితే స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే అనమాట. ఇక్కడ రోడ్డు మీద కూడా చాలామంది మ్యూజిషియన్స్ వాళ్ళ మ్యాజిక్ చేయడం కానీ, సింగర్స్ వాళ్ళ గ్రూప్ పెట్టుకొని వాళ్ళ సాంగ్స్‌ని పాడడం కానీ అదంతా కూడాను ఇదే అనమాట. ఇంతకుముందు మా హస్బెండ్ ఉన్న రూమ్. ఇప్పుడైతే రూమ్ దగ్గరకైతే వచ్చేసామనమాట. లోపలికి వెళ్తున్నాము. లోపలికెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి ఇక్కడికొచ్చాము. వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొని తర్వాత మనం మొత్తం స్ట్రీట్ దగ్గరికైతే వెళ్ళిపోదాము.
ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వాళ్ళ రూమ్‌లో నుంచి చూస్తుంటే బయట ఆహ్, స్టేజ్ మీద సాంగ్స్ అయితే పాడుతున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి బయటికైతే వచ్చాము ఇప్పుడు. అక్కడి నుంచి మొత్తం ఇదంతా కూడాను మీరు చూస్తున్నట్లయితే ఫుల్ అంటే ఫుల్ రష్‌గా ఉంది. అంతా కూడాను షాపింగే అనమాట. ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటొచ్చేసి మ్యాజిక్ చాలానే ఉన్నాయండి. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? Hold it from honey. అందరు నీ కళ్ళే చూస్తున్నారు, నీ క్యాండీ కళ్ళే చూస్తున్నారు. అందరు నీ క్యాండీనే చూస్తున్నారు కదా.
ఈ స్ట్రీట్ అంతా చూస్తున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ కూడా వాళ్ళెవరో అక్కడ తన టాలెంట్‌ని అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. ఈ స్ట్రీట్ మొత్తం చూస్తున్నారు కదా అతను. ఈ స్ట్రీట్ మొత్తం తిరిగిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైందనమాట. చెప్తాను లాస్ట్‌లో నేను. ఇంకిక్కడ బ్రేస్లెట్స్ ఉన్నాయి అని చెప్పి మా పాపొచ్చింది. కానీ నాకు ఆ బ్రేస్లెట్స్ అంత వర్త్ అనిపించలేదు. తీసుకోలేదు. బట్ అవేం కొన్ని మోడల్స్ కూడా వేరే ఎక్కువేం లేవనమాట. నేను అడిగాను వాళ్ళని మేము నేమ్ చెప్తాము. నేమ్‌తోని చేసిస్తారా అంటే, ఇప్పుడైతే చెయ్యము. టైం పడతది. ఇప్పుడు మేము చేయలేము అని అన్నారు. ఇంక అందుకని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాము వద్దని చెప్పేసి. ఇంక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదే డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ పోలీస్ నిలబడి ఉన్నాడు కదా! ఇదే లాస్ట్ ఇంకా స్ట్రీట్ వరకు. ఆ చివరి నుంచి ఈ చివరి స్ట్రీట్ లాస్ట్ వరకైతే వచ్చేసామనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇంక ఇక్కడైతే వెహికల్స్ అన్నీ కూడాను ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా అది చూసారు కదా! అదేంటనుకుంటున్నాడు రైల్ అనమాట. అంటే రోడ్డు మీదనే బస్సులు, కార్లు ఎలా వెళ్తాయో అట్లానే ఇక్కడ ట్రైన్ కూడా మనకు రోడ్డు మీదనే ట్రాక్ కనపడుతుంది కదండీ మీకు. సేమ్ అలానే మనకి కార్లు, బస్సులు ఎలా అయితే ఎళ్తాయో, ఈ ట్రైన్ కూడా మనకి రోడ్డు మీదనే ఎళ్తదనమాట. దాని ట్రాక్ ఉంటుంది. సో, ఆ ట్రాక్ పైనే వెళ్తుందనమాట. సేమ్ రోడ్డు మీదనే. దీన్ని రైల్వే అని అంటారనమాట ఇక్కడ. సో, ఇది కూడా మనకి సేమ్ ఎలా ఎళ్తుందో మనకి అది ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు అక్కడి నుంచి. సిగ్నల్ పడింది, ఆగిందనమాట. స్టార్ట్ అయితుందేమో చూపిద్దాము మీకు అని చెప్పేసి అప్పటినుంచి వెయిట్ చేస్తున్నా నేను. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వలన చాలా టైం పట్టింది. ఇదిగోండి వెళ్తుంది చూస్తున్నారు కదా! ఇదే అనమాట. ఎక్కువ లెంత్ ఏముండదు. ఒక 4, 5 బోగీలుంటాయి చిన్నదే. ఎక్ ఇంకా అదనమాట లాస్ట్ వరకైతే వచ్చేసాము. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళా ఆ లాస్ట్ వరకైతే మనం వెళ్ళాలి. సో, ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయి ఇంక ఇక్కడి నుంచి వెళ్తున్నామనమాట. అక్కడ లాస్ట్‌కి ఎళ్తుంటే ఇక్కడ మాకొకటి ఏంటనంటే ఫేస్ పైన పెయింట్ వేస్తారు కదండీ! అది కనిపించిందనమాట. సో, మా పాప వేయించుకుంటాను అని అడిగితే, సరే అని జెప్పి ఆమెని అడుగుదామని వస్తే, ఇప్పుడే జస్ట్ క్లోజ్ చేసేసాను నేను అని అన్నది. బట్ మీరొచ్చారు కాబట్టి మీకింక వేస్తాను అని చెప్తే, సరే అని జెప్పేసి మా పాపని కూర్చోబెట్టాము. ఎలా ఏస్తారో ఏంటో అని అనుకున్నాము. కానీ ఏం లేదండి. జస్ట్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏ షేప్ కావాలి చూజ్ చేసుకోమని అని అడిగారనమాట. సో, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు. బట్ ఇంకా క్లోజ్ చేసేసాను. ఇంక వేయట్లేదు అని చెప్పింది. బట్ మనకైతే మన పాపకైతే వేసిందనమాట లాస్ట్. సో, మా పాప బటర్‌ఫ్లై కావాలి అని అడిగింది. సో, బటర్‌ఫ్లై స్టిక్కర్‌ని తీసేసి అట్లా మనకి ఒక చీక్ పైన ఆహ్, స్టిక్ చేసేసారనమాట. తర్వాత మనకి ఏ కలర్ కావాలి, ఏంటి చూజ్ చేసుకోమని అడిగింది. సో, కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కలర్‌ని ఇంక తీసుకొని జస్ట్ వాటర్ పెయింట్ అనమాట ఇది. జస్ట్ వాటర్ పడ్డ వెంటనే మళ్ళా వాష్ అయిపోతుందనమాట. సో, ఇంకా కలర్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో, ఆ కలర్‌ని మనకి ఫేస్ మీద డ్రా చేసేసింది. ఆల్రెడీ స్టిక్కర్ సేమ్ షేప్ ఉంది కాబట్టి దాంట్లోనే జస్ట్ డ్రా చేసేసింది. దాని మీదనే బటర్‌ఫ్లై లాగా జస్ట్ అటొకటి, ఇటొకటి వైట్ పెయింట్ తోటి ఇట్లా చేసేసారనమాట. బట్ ఓకే. బానే ఉంది. తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి. ఇంకా అది ఏముంది ఏసేసింది అయిపోయిందనమాట. ఇంకా ఆ స్టిక్కర్ తీసేసింది. ఇంకా చూసారు కదా! ఇదే అన్నమాట. ఫేస్ పెయింట్ ఇంకా డ్రా చేసింది అదే బటర్‌ఫ్లై అన్నమాట. అక్కడి నుంచి ఇంకా మేము నడుచుకుంటూ కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇదిగోండి ఇది ఉన్నాయన్నమాట. ఇక్కడేంటంటే బాస్కెట్‌లో బాలేయడం అన్నమాట. $10కి 3 బాల్స్ అన్నమాట. 3 ఛాన్సెస్ ఉంటుందంట. సో, $10 3 బాల్స్ తీసుకొని మనము అందులో గనక వేసినట్లయితే గనక మనకో చిన్న టాయ్ ఇస్తారంట. $20 అయితే గనక 6 బాల్స్ 6 టైమ్స్ వేయడానికి ఛాన్స్ ఉంటుందంట. సో, $10 పెట్టి 3 అయితే తీసుకున్నామనమాట. సో, మా పాప వేసింది. ఇది ఈజీగానే ఉంది. జస్ట్ ఊరికే ఏదో ఫన్ కోసం పెట్టారనమాట. సో, ఇంకా కింద రోలో ఉన్నవి ఏదైనా ఒక టాయ్ సెలెక్ట్ చేసుకోమనంటే ఇదిగోండి ఈ టాయ్‌నైతే సెలెక్ట్ చేసుకుందనమాట. సో, అలా జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే ఏదో చిన్న చిన్న గేమ్స్ అనమాట. పిల్లలకి హ్యాపీనెస్ కోసము. ఇంకా సో, తనైతే హ్యాపీ అనమాట. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వేరే ఇంకా గేమ్స్ చాలానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకో గేమ్ అయితే ట్రై చేద్దామని వెళ్ళామన్నమాట. చూసారా టాయ్ ఎంత పెద్దగుందో.
చాలా బాగుంది కదా! నాకు కూడా బా నచ్చిందండి. నెక్స్ట్ ఇంకిక్కడికొచ్చామనమాట. షూట్ ద బెలూన్ అనమాట. ఇది కూడా సేమ్ ప్రైసు. సో, ఇది కూడా అంతే అనమాట. మనం షూట్ చేస్తే గనక సో, $10కి 3 షూట్స్ ఏమో ఉన్నాయి. అది తీసుకొని మనకి దాన్ని బాల్‌ని గనక మనం బ్లాస్ట్ చేయాలనమాట. చేస్తే కింద రోలో ఉన్నవి ఏదన్నా ఒక టాయ్ ఇస్తారనమాట. సేమ్ అలానే ఇక్కడ కూడా సో, అది ఆడిన తర్వాత ఒక టాయ్‌ని ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకుందనమాట. సో, అదిగోండి ఆ పింక్ కలర్ డాగ్ అనమాట అది. పింక్ కలర్ డాగ్‌నైతే సెలెక్ట్ చేసుకుంది. ఇంకిప్పుడు ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. స్లోగా వర్షం అయితే పడుతుందనమాట. చిన్న చిన్నగా పడుతూనే ఉంది అప్పటినుంచి కూడాను. ఇంకా గేమ్స్ కొంచెం ఆడేసి అయిపోయింది కదా! ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము మళ్ళీ. నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మళ్ళా ఆ లాస్ట్ వరకు వెళ్ళాలి కదా! సో, మళ్ళా ఇంకొక రౌండ్ తిరుక్కుంటూ, తిరుక్కుంటూ వెళ్తున్నాము. నాకిది మొత్తం తిరిగిన తర్వాత ఒక్కటి అర్థమైందండి. ఏం లేదు. తినడము, షాపింగ్ జేయడము, తాగడము, పాటలు పెడుతున్నారు. ఎక్కడంటే అక్కడ బార్‌లున్నాయి. ఫుల్‌గా రోడ్డు పైననే పెట్టేశారు. ఫుల్‌గా తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూసారా వీళ్ళు టేబుల్ టెన్నిస్ రోడ్డు మీద ఆడుతున్నారనమాట. మా పాపను హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే. వాళ్ళిద్దరూ టేబుల్ టెన్నిస్ ఆడారు. తర్వాత మా హస్బెండ్ తన ఇద్దరు ఆడారనమాట కొంసేపు. ఇది ఫ్రీ గేమ్ అనమాట. దీనికేం పే చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఫర్ ఫన్ కోసం పెట్టినట్టున్నారు. ఫ్రీగానే ఆడుకోవచ్చనమాట ఇక్కడ. మీకు ఈ డూ వెస్ట్ ఫెస్ట్ అనేది ఎలా అనిపించింది? మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఓకేనా? ఇంకిప్పుడైతే నైట్ అయిపోయిందనమాట. నైట్ డీజే అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఫుల్‌గా జనాలైతే నైట్ డీజే దగ్గరైతే చాలా అంటే చాలా ఎక్కువున్నారండి. వర్షం పడి రోడ్డంతా కూడాను మొత్తం వాటర్ వాటర్ అయితే అయిందనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 11 అయితే అయితుందనమాట. ఇంకిప్పుడు బయలుదేరిపోయి మేము ఇంటికైతే వెళ్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.